Hi everyone, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం లిస్వాంకా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి తువన్ రిపబ్లిక్ వెళ్తున్నాము. వెరీ రా పార్ట్ ఆఫ్ మై ఎంటైర్ జర్నీ అనమాట. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అసలు ఈ పార్ట్ ఆఫ్ మై ట్రిప్ గురించి. ప్రస్తుతం నా రైడ్ వచ్చింది, సో స్టార్ట్ అవుతాను. స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇర్కుట్స్క్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి కిజిల్కి ఫ్లైట్. సీ యూ దేర్, బాయ్. మీరు నన్ను నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. సో మ్యామ్ యూలియన్ తను నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇదంతా మౌంటైనస్ రీజన్ కదా, సో రోడ్స్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటూ ఉన్నాయి. రోడ్ చూడండి అసలు ఎంత సూపర్ ఉందో, నెవర్ ఎండింగ్ రోడ్ లాగా. ఇంకా ఈ చుట్టుపక్కల మనకు కనిపిస్తుందంతా టైగర్ ఫారెస్ట్ అనమాట. మోస్ట్లీ పైన్ ట్రీస్ ఉంటాయి అక్కడ. హౌ డు యూ స్పీక్ ఇంగ్లీష్ సో వెల్? I am a teacher of English as well. నాకైతే ఈ పైన్ ట్రీస్ అన్ని స్నోతో కవర్ అయితే చూడాలండి. చిన్నప్పుడు కార్టూన్స్లో మూవీస్లో చూపించేయాలి కదా, వైట్గా అంతా ట్రీస్ కవర్ అయ్యి. And this is the best part of the road, so it's easier now. ఓకే, ఆల్మోస్ట్ వచ్చాము. ఇంకా ఇర్కుట్స్క్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇంకొక 15 minutes పడుతుంది అంతే. Oh. Okay. Yeah. Not good. And yes, you will see the city. Yeah. So this is your flight 478 Okay. RD or RD. Okay. So then Kizil. So it's going to be delayed. So Why would they do this to people? Еще проверим. Yeah, because it has not arrived from Kizil. So this is the incoming flight. See, задержан. This is yours. That is kind of coming to here. Okay. It hasn't come yet. it will come at 2:20. Yes. Then Okay. they would briefly change, Okay. fill up, and then you have 3 o'clock. So I will show you where you can leave your luggage. Sure. Then you can cross the square. అయితే తను ఇప్పటి వరకు ఏం చెక్ చేశారంటే నా కిజిల్ వెళ్ళే ఫ్లైట్ డిలే అయిందనమాట. యాక్చువల్లీ అక్కడ నుంచి ఫ్లైట్ వచ్చి మళ్ళీ అదే నన్ను అక్కడికి తీసుకెళ్ళాలి. ఫ్లైట్ రాలేదు, అది వచ్చేటప్పటికే 2 అవుతుందంట. అది యాక్చువల్లీ 10కో ఎప్పుడో రావాలి. సో అది లేట్. అది వచ్చి ఇక్కడ ప్యాసింజర్స్ని దింపేసి నెక్స్ట్ వాళ్ళని తీసుకెళ్ళాలి. అన్నిటికీ డిలే అవుతుంది. తను ముందే చెక్ చేశారంట, కానీ అప్పుడు అంతా ఆన్ టైం అన్నారంట. సో ఇదంతా ఇర్కుట్స్క్ ఎయిర్పోర్ట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చెక్ ఇన్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇర్కుట్స్క్ ఎయిర్పోర్ట్కి వచ్చాను కదా, ఫ్లైట్ స్కెడ్యూల్ చెక్ చేస్తే అప్పుడు నా ఫ్లైట్ డిలేడ్ బై 5 hours అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు కిజిల్ అనే ప్లేస్కి వెళ్ళాలి. సో కిజిల్ నుంచి ఒక ఫ్లైట్ ఇర్కుట్స్క్ వచ్చి ఉన్న ప్యాసింజర్స్ని దింపి మళ్ళీ తిరిగి అదే ఫ్లైట్ బ్యాక్ కిజిల్ వెళ్తుంది అనమాట. సో ఆ వచ్చే ఫ్లైటే డిలే అయిపోయింది. సో ఎయిర్పోర్ట్లోకి రాగానే బ్యాగేజ్ చెక్ చేశారు కింద ఆ సెక్యూరిటీ చెక్ కౌంటర్స్ దగ్గర. తర్వాత టెంపరేచర్ చెక్ చేశారు. ఆ తర్వాత నేను ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళాను, హోపింగ్ అక్కడ ఇంగ్లీష్ వస్తుందేమో అని. కానీ అక్కడున్న లేడీకి ఇంగ్లీష్ రాదనమాట. సో యాజ్ యూజువల్ మళ్ళీ నేను నా గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ తీసుకొని ఫ్లైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు చెక్ ఇన్ ఎప్పుడు, ఇవన్నీ కనుక్కున్నాను. సో చెక్ ఇన్కి కూడా ఇంకా 4 hours టైం ఉందన్నమాట. యాక్చువల్లీ అయితే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే ఇర్కుట్స్క్ సిటీ బయట కొంచెం చూసి రావచ్చు, ఆర్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయొచ్చు. కానీ మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం పడుతుంది స్టార్ట్ అయింది. సో నేను ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోదాం అనుకున్నాను. కానీ ఎయిర్పోర్ట్లో ఒక వింత్ ఉంది. ఇక్కడ ఒక లిఫ్ట్ లేదు, ఒక ఎస్కలేటర్ కూడా లేదు. మనం ఏం చేయాలన్నా మెట్ల మీద రావాలి. సో మనం 5 floors రావాలంటే మెట్ల మీద రావాలి. యూజువల్లీ ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు మెట్లకి రావటము, కానీ మన దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ ఉన్నప్పుడు నాకైతే చాలా ప్రాబ్లం అనిపించింది. ఇదే ఆ ఎయిర్పోర్ట్, గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్. సో నాకు ఈ వెయిట్ టైంలో 6 hours వెయిట్ టైంలో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే చెక్ ఇన్ కౌంటర్స్ ఎలాగో కిందే ఉన్నాయి కాబట్టి నా చెక్ ఇన్ బ్యాగేజ్తో పాటు నేను కిందే వెయిట్ చేయటం. కానీ కింద వెయిట్ చేయడానికి ప్లేసే లేదు. సో నించుని వెయిట్ చేయాలి నా లగేజ్తో. ఆర్ ఎల్స్ నా లగేజ్ని పట్టుకొని చెక్ ఇన్ బ్యాగేజ్ని ఈ మెట్ల మీద వచ్చి పైన కూర్చొని వెయిట్ చేయొచ్చు ఈ వెయిటింగ్ ఏరియాలో.
కానీ మళ్ళీ ఆ లగేజ్ని కిందకి తీసుకెళ్ళాలి, చెక్ ఇన్ కౌంటర్స్ కింద ఉన్నాయి కాబట్టి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే స్టోరేజ్ రూమ్లో లగేజ్ పెట్టడం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా, ఇలా మెట్లెక్కించి ఇలా పైకి తీసుకెళ్ళాలి నేను. చిన్న చిన్న సూట్ కేసులు అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ మరీ చెక్ ఇన్ తీసుకెళ్ళటం కష్టం. సో ఆబ్వియస్లీ నేను ఇన్నిసార్లు ఆ సూట్ కేసుని పైకి కిందకి తీసుకెళ్లేసరికి నా పని అయిపోతుంది. సో లగేజ్ రూమ్లో పెట్టేశాను, స్టోరేజ్ రూమ్లో. ఒక స్టోరేజ్ రూమ్ కాస్ట్ ఏంటంటే పర్ పీస్ 400 రూపీస్ అంట 24 అవర్స్కి. సో నా క్యారీ ఆన్స్, నా బ్యాక్ ప్యాక్ నా దగ్గరే ఉంది, అది కింద పెట్టలేదు. ఇంకా దీనికి కూడా 400 రూపీస్ వేస్ట్ చేయటం ఎందుకు అని, క్యారీ చేయటం ఈజీయే కదా. ఇక్కడ మళ్ళీ నా సూట్ కేసు స్కాన్ చేస్తున్నారు లగేజ్ రూమ్లో. ఇక్కడ రష్యన్లో రాసిందనమాట, ఈచ్ బ్యాగ్కి 400 రూపీస్ అని. ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ పోతే మళ్ళీ 500 రూపీస్ అంట. ఓకే, నాకు ఒక టోకెన్ ఇచ్చారు. నా లగేజ్ ఆ 322 నంబర్లో ఉందన్నమాట. సో ఇది లగేజ్ రూమ్. నేనైతే హ్యాపీగా ఈ బ్యాగ్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఒక్కొక్క బ్యాగ్కి 400 రూపీస్ అంట. ఇంకా నన్ను తీసుకొచ్చినామన్నారు కదా ఇందాక యూలియన్, నన్ను అడిగాను. అంత ప్రతి సైన్ బోర్డు ప్రతిదీ రష్యన్లోనే రాస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రష్యన్ వస్తుందా అని, విలేజెస్లో ఉన్న వాళ్ళకి అందరికీ. సో తను ఏం చెప్పారంటే అందరికీ రష్యన్ వస్తుందంట, కానీ కొన్ని చోట్ల మాత్రం రష్యన్ దాని కింద చైనీస్లో కూడా రాసి ఉంటుందంట డబ్లింగ్. ఎందుకంటే వీళ్ళకి చైనీస్ టూరిస్టులు చాలా ఎక్కువ వస్తారంట, బట్ అదర్ దాన్ దట్ ఏ లాంగ్వేజ్ ఉండదంట. ఫైనలీ చెక్ ఇన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ వెయిట్ చేశాక ఇప్పుడు పైకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యాక ఇంకొక 1.5 అవర్ వెయిట్ చేయాలి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టోరేజ్ నుంచి నా సూట్ కేస్ తెచ్చి చెక్ ఇన్ చేసేస్తున్నాను హ్యాపీ. ఇంకా ఈ రోజు అయితే ఇంకా సిరీస్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్లో ఉందన్నమాట. చెక్ ఇన్ దగ్గర ఫస్ట్ ఏమో నా చెక్ ఇన్ బ్యాగేజ్లో వెయిట్ ఎక్కువ ఉందన్నారు, 2 kgs. ఓకే ఎక్స్ట్రా పే చేస్తానన్నాను, కానీ ఆల్రెడీ 4 అవర్స్ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను కదా ఫ్లైట్ డిలే వల్ల. సో దానికి కాంపెన్సేట్ చేయమంటే ఇక్కడ కాదు సెంట్రల్ ఆఫీస్ అన్నారు. ఓకే ఫైన్, దాని బదులు లగేజ్ని ఎగ్జామ్షన్ లాగా తీసుకోండి అంటే లేదు మా రూల్స్ అన్నారు. ఓకే ఫైన్ అనుకున్నా. అదైన తర్వాత నాకు హ్యాండ్ బ్యాగేజ్కి 2 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ స్టార్ట్, ఓన్లీ 1 హ్యాండ్ బ్యాగేజ్ అలౌడ్, అది కూడా 5 kgs అలౌడ్, మీరు ఇంకోటి వదిలేయాలి అంట. అట్లెట్లా వదిలేస్తాను, ఇంకా ఆప్షన్స్ ఏంటో చెప్పండి, ఎక్స్ట్రా పే చేయాలా ఏంటి అంటే ఒక 10-15 minutes ఆర్గ్యూ చేశారు. అట్లేం లేదు, మేము అసలు తీసుకెళ్ళలేము, మా కంపెనీ రూల్స్, ఏరోఫ్లోట్కి ఒక రూల్ ఉంటుంది, S7కి ఒక రూల్ ఉంటుంది, మా దానికి ఇదే రూల్, ఇలా చెప్తా ఉన్నారనమాట. చాలా ఇరిటేటింగ్గా అనిపించింది యాక్చువల్లీ. మళ్ళీ కాన్వర్జేషన్కి ఆర్గ్యుమెంట్స్కి కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు రష్యన్ రాదు, గూగుల్ ట్రాన్స్లేట్ వాడి చూపిస్తూ ఉండాలి. సో చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఇంకా ఫైనలీ ఎక్స్ట్రా పే చేయమన్నారు. చెక్ ఇన్ బ్యాగేజ్లో ఉన్న ఎక్స్ట్రా 3 kgsకి ప్లస్ నా దగ్గర ఉన్న ఒక ఎక్స్ట్రా బ్యాగ్కి హ్యాండ్ లగేజ్కి పే చేయమన్నారు. ఇంకా వీళ్ళతో ఆర్గ్యూ చేయటము డిస్కస్ చేయటము వేస్ట్ అని సరే చేస్తా అన్నాను. 5400 రూపీస్ అన్నారు. ఓకే దానికి రెడీ అయ్యాను. తర్వాత ఏం చేశారంటే నా హ్యాండ్ బ్యాగేజ్ ఒకదాన్ని చెక్ ఇన్లో పంపించేసేస్తున్నారు. ఇదేంటి అని నేను మళ్ళీ షాక్ అయ్యా. సో బేసిక్గా అర్థం చేసుకుంది ఏంటంటే నేను ఒక బ్యాగ్ని చెక్ ఇన్లో పంపిస్తాను అని, కానీ నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే అందులో ల్యాప్టాప్ ఉంది, కెమెరాస్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో దాన్ని అసలు చెక్ ఇన్లోనే పంపించలేను అనమాట. అది చెప్తే మళ్ళీ ఇంకా ఆర్గ్యుమెంట్, మళ్ళీ డిస్కషను, ఒక ½ an hour కౌంటర్ దగ్గరే అయిపోయింది. ఇంకా వాళ్ళకి నేను చెప్పాను నా ల్యాప్టాప్ బ్యాగ్ నేను నాతోనే తీసుకెళ్ళాలి, వేరే ఆప్షనే లేదు, మీరే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏదో ఒకటి చెప్పండి అని. ఎందుకు చెక్ ఇన్ చేయలేవు అంటే అరే అందులో ల్యాప్టాప్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అంటే చూపిమన్నారు. చూపించాను. ఇంకా మరి ఏమనుకున్నారేమో ఫైనల్లీ నా ల్యాప్టాప్ బ్యాగ్ని నాతో తీసుకురానిచ్చారు, ఎక్స్ట్రా పే చేయించుకున్నారనమాట. సో ఫార్ అయితే ఈరోజు నాట్ సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకొక 40 minutesలో బోర్డింగ్ ఉంది. చూద్దాం ఇక్కడి నుంచి అన్నా మంచి జరుగుతుందేమో. నాకు అర్థం కాదు ఏంటంటే ఓకే ఫైన్, ఎవరి రూల్స్ వాళ్ళకుంటాయి, ఎయిర్లైన్ రూల్స్ వాళ్ళకుంటాయి, ఐ అగ్రీ, అర్థమైంది, వాటి ప్రకారమే చెయ్యాలి. బట్ అలాంటప్పుడు ఫ్లైట్ కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్ టైంకి కూడా వెళ్ళాలి కదా, దానికి కూడా ఎక్సెప్షన్స్ ఏం ఉండకూడదు కదా. దానివల్ల ప్యాసింజర్స్ ఇబ్బంది పడినప్పుడు కనీసం మినిమం సారీ కూడా లేదు, వీ కాంట్ హెల్ప్ ఇట్ అంట. ఆ వీ కాంట్ హెల్ప్ ఇట్ అనేటప్పటికి నాకు కొంచెం చిరాకు వచ్చింది. అందుకే కొంచెం ఎక్కువసేపు ఆర్గ్యూ చేశాను. హ్యూమన్ లైఫ్లో అన్ని చోట్ల ఎక్సెప్షన్స్ పాసిబుల్లే,
అన్నీ ఏం పర్ఫెక్ట్గా ఉండవు కదా. ఎయిర్లైన్స్ వైపు వాళ్ళ దగ్గర డీలే జరిగినప్పుడు దానికి అకౌంటబుల్ కాదంట, దానికి రెస్పాన్సిబుల్ కాదంట. బట్ మిగిలినటన్నిటికీ మాత్రం ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఉండాలంట. ఫుల్ హెడేక్ వచ్చేసింది, ఇంకా ఫ్లైట్ ఎక్కి నిద్రపోతా ఒకవేళ అక్కడేం జరగకుండా ఉంటే. నేను ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్ గురించి ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో అంత నాట్ సో గ్రేట్ నోట్లో స్టార్ట్ అయింది. చూద్దాం రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ ఎలా ఉంటుందో. ఎయిర్లైన్ పేరు ఐరేరో. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.